అందరికి నమస్కారం అండి. రాష్ట్ర ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం హోంగార్డులకు రోజుకు ₹1000 వేతనం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో ఎన్డీఆర్ఎఫ్ కొత్త వాహనాలు ప్రారంభించారు. సందర్భంగా హోంగార్డులకు రోజువారీ వేతనాలు ₹1000, వీక్లీ పరేడ్ అలవెన్సులు 200 కూడా ఇస్తామని ప్రకటించారు. పోలీసులతో సమానంగా హోంగార్డులు పనిచేస్తున్నారని, హోంగార్డులు అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హోంగార్డులకు రోజువారీ జీతం, వీక్లీ సపరేట్ అలవెన్సులు కూడా పెంపుతో ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్య సేవలు కూడా అందిస్తామని అన్నారు. హోంగార్డులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ₹5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ అత్యంత వేగంగా పెరుగుతుందని, సైబర్ క్రైమ్లు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు అయితే తీసుకుంటుందని అన్నారు. హైదరాబాద్ సిటీలో గంజాయి అమ్మకం, కొనుగోలు తగ్గిందన్నారు. హైదరాబాద్లో ఎక్కడా మాదక ద్రవ్యాల పేరు వినిపించకుండా చేస్తామన్నారు. స్కూలు, కాలేజీలో విద్యార్థులు, యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ కేసు పరిష్కారానికి ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసు అధికారులు ప్రమాద పరిహారం ప్రకటించారు. ఐపీఎస్ అధికారి ప్రమాదవశాత్తు చనిపోతే 2 కోట్లు, టీఎస్పీ, అడిషనల్ డీఎస్పీ స్థాయి అధికారి కనుక చనిపోతే 1.5 కోటి ప్రమాద పరిహారం అయితే అందిస్తారు.